ప్రేమికులకు మిగిలేది చివరికి చావేనారా? ఎందుకో తెలీదు, నిజంగా ప్రేమించిన వాళ్ళకే ఇలా జరుగుతుంది. ప్రేమ ఆకాశంలో మెరిసే చందమామ లాంటిది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ చేరుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందిరా. నువ్వు అన్న ఆ కష్టం మరెవరో కాదే, మన తల్లిదండ్రులే. అయితే వాళ్ళ ప్రేమను గెలిపించడానికి మన ప్రేమను మనలోనే ఉంచుకొని మనమే చనిపోదాం. అవునే, నేనంటే నీకు అంత ఇష్టమా? నీకేమిచ్చినా తక్కువేనే. నాకు పువ్వులంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పా, ఒక్కసారి కూడా తెచ్చి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ బడాయి పడుతున్నాడు. అయ్యో, ఇప్పుడు అలాగకే బాబు, ఎలాగూ పైకెళ్తున్నావు కదా, ఆ దేవేంద్రతో కొట్లాడైనా సరే పారిజాత పువ్వుని తెచ్చిస్తా. హాపు, ఎప్పుడో పడిపోయా కదా, చచ్చే ముందు ఎందుకు మళ్ళీ క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నావురా? పాతికేళ్ళు కూడా నిండని పసి హృదయాలు ప్రేమించడం వలన చనిపోతున్నారా? పెద్దలను ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అసలు వీళ్ళ కథ ఎందుకు తెలుసుకుందాం పదండి. హారిక, హారిక, ఏంటిది? మీ అమ్మ వాళ్ళు ఇది నీకు ఇమ్మని చెప్పారు. ఓకే, వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. అయ్యో హారిక, అలా అనుకోకు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో మాలాంటోళ్ళు చెప్తేనే కదా మీకు తెలిసేది. బ్యాగ్ ఇవ్వడానికి వచ్చావా, పులిహోర కలపడానికి వచ్చావా? హలో హారిక. హలో, ఏం కాల్ చేసావు? ఏంటి మళ్ళీ మా మమ్మీ బ్యాగ్ ఇమ్మని చెప్పిందా? ఏం లేదు, మీ నెంబర్ నా దగ్గర ఉంది, ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. నా పేరే పెట్టుకో, ఇంకేం పేరు పెడతావు? మై లైఫ్ అని పెడదామని ఆలోచిస్తున్నా, ఏమంటావు నువ్వు? అలా ఎందుకు పెడతావు? నా పేరే పెట్టు. హే ఆగాగు, నా నెంబర్ నీకెందుకు? ఎందుకంటే నా జీవితం మీరే అనుకున్నా కాబట్టి, మీరు లేకుంటే జీవితం లేదనుకున్నా కాబట్టి. ఎక్కడున్నావు? రమ్మంటారా? వద్దంటాను అనుకున్నావా? కలుస్తావేమో అనుకుంటున్నా. నువ్వు అడిగావు కదా, కలుద్దాంలే. ఏంటమ్మా, చూడగానే పుట్టిందా ప్రేమ? హా, నిన్ను చూడగానే ఫిక్స్ అయిపోయా. అయ్యరామా, నువ్వు చూడగానే సరిపోద్దా? నువ్వు ఫిక్స్ అయితే సరిపోద్దా? నేను ఇష్టపడ్డాను, నువ్వు ప్రేమించడం ఏం లేదు. నీకు ఇష్టమైతే నేను చెప్పు, లేకపోతే నీ వెంట పడను, నీ దగ్గరకు కూడా రాను. ఒక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఆలోచిస్తుందని అర్థం. అదే అమ్మాయి ఫోన్ ఎత్తిందంటే ఆ అబ్బాయితో మాట్లాడుతుందని అర్థం. సరే కలుద్దాం అన్నదంటే ఆ అబ్బాయి మీద ఒక ఒపీనియన్కి వచ్చిందని అర్థం. అదే అమ్మాయి కలిసిందంటే ఇంకా అర్థం కాలేదా పిచ్చోడా? అవును, నువ్వు కూడా నన్ను చూడగానే లవ్ చేసావా? ఒకసారి మీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నా. ఏరా మధు, కెరీర్ గురించి ఏం ఆలోచిస్తున్నావు? డిగ్రీ అయితే చేసినా బాగానే ఉంది, మరి తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితులు అంతా చూసుకోవాలి కదా. కాదురా శివ, మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి, వాటిని ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే కదా మనం ఏదైనా సాధించగలం. అవునవునులేరా, కరెక్టే, వస్తాయి. మరి మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ అర్థం చేసుకోవాలి కదా. అది కాకుండా ఊరికే అన్నీ అనుకుంటే ఎలా? కరెక్టే శివ, మనం ఏ పని చేసినా కానీ దాన్ని చులకన చేసుకోకూడదు, ఎందుకంటే అది మన వ్యక్తిత్వానికే మచ్చ తెస్తుంది. నువ్వు అన్నట్టు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అన్నీ ఆలోచించా. ఓకే కాదురా మధు, ఇప్పుడు మనం గొప్ప వాళ్ళు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. మరి ఇప్పుడు సొసైటీలో చూస్తే గనా ఏం లేకపోతే వాల్యూ ఉండదు. శివ, మనం ఎదగాలి, ఎదిగిన తర్వాత ఒదిగి ఉండాలి. వచ్చిన పిల్లాన్ని అమ్మలా చూసుకోవాలి, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. ఇదే నా ఫిలాసఫీ.
ఏరా మధు, మరి అది విషయం. ఏ విధంగా సక్సెస్ కావాలో అవన్నీ నీకు బాగా తెలుసు. మంచిగా ప్లాన్ చేసుకొని కెరీర్ని బాగా లైఫ్ ఎంజాయ్ చేయ మరి. అప్పుడు చూసి ఒక ఒపీనియన్కి వచ్చా. ఓకే బాయ్. బాయ్. హరిక ఎందుకు వచ్చిన వాడు? మమ్మీ బ్యాగ్ ఇచ్చింటే తీసుకొచ్చాడు అన్నయ్య. బ్యాగ్ ఒక్కటేనా? మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఉందా? అన్నయ్య అది ఆపుతావా? ఇట్లాంటివన్నీ మన ఇంట్లో ఒప్పుకోరు, ఓకేనా? అన్నయ్య అది మేమిద్దరం సెటిల్ అయినాక చెప్దాం అనుకున్నాం, మీకు అప్పుడే తెలిసింది. నువ్వు ఎప్పుడు చెప్పినా ఇదే జరుగుతుంది, ఓకేనా? వాళ్ళు ఒప్పుకోరు, వెళ్ళు పో. హలో, చెప్పు హారిక. మా ఇంట్లో ఒప్పుకోరంట, నాకు బ్రతకాలని లేదు. అవునా? అదేంటి అలా అంటావు? కలిసి బ్రతకలేనప్పుడు చావడమే కదా దారి. ఎవరు ఒప్పుకోకుంటే అలాగే చేద్దాంలే. శివ, ఎక్కడున్నా? ఇంటి దగ్గరికి రారా త్వరగా. హారిక వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందంటరా, ఒప్పుకోవడం లేదంట వాళ్ళ ఇంట్లో. కాదురా, ఎందుకు ఒప్పుకోవాలి వాళ్ళ ఇంట్లో? ఏం సాధించినావని కదా. చదివినావు, డిగ్రీ అయిపోయింది, అది చేసినావు, ఇది చేసినావు. మన ఫ్యామిలీని చూస్తే అంతంత మాత్రమే. దానికి మనకు లవ్లు గీవులు అన్నీ పనికిరావరా భయ్. నేను సాధిస్తావని నువ్వు నమ్ముతున్నావు కదరా, ఖచ్చితంగా సాధిస్తాను రా భయ్ నేను. సాధిస్తామని అనుకున్నారా నువ్వు కూడా అందరిలాగే ప్రేమలో పడి అది చేసి ఇది చేసి ఏం లేకుండా ఇలా అవుతావని అనుకోలేదు. కొంచెం ఆలోచించు. ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను ఖచ్చితంగా సాధిస్తాను రా శివ. నాకైతే భయ్ నీ పతనం కనపడేటట్టుంది. ఏం చేస్తావో ఏమో మరి. ఓహో, ఇదన్నమాట వీళ్ళ కథ. చూద్దాం ఏం జరుగుద్దో. అయినా చనిపోవడం అంటే మనం ఓడిపోయినట్లే కదా. అవును కదా, ప్రేమిస్తే గెలవాలి కానీ చనిపోవాలా? ఇదిగో ఫోన్, మీ అన్నకు చెయ్యి. రారా స్వామి, ఏంది ఈ పంచాయతీ? ఏంది అసలు? ఊరేసుకోవడం ఏంది, సచ్చుడేంది? ఛ! చనిపోవాలని వచ్చాం, కానీ ఎందుకు చనిపోవాలా అని ఆలోచించాం. ప్రేమిస్తే గెలవలేవన్నారు, కానీ ప్రేమ అంటేనే కదా గెలిచేది. కాదని ఎవరన్నారా? నేను జీవితంలో గెలుస్తావని ఎందుకు అనుకున్నా? నా మీద ప్రేమ ఉండబట్టే కదా, నా మీద నమ్మకం ఉండబట్టే కదా. అదే స్వచ్ఛమైన ప్రేమ మా ఇద్దరి మధ్య ఉందంటే ఎందుకు నమ్మట్లేదు మీరు? నన్ను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నావు కదా అన్నయ్య. నీలాంటి ప్రేమే వీడి దగ్గర దొరుకుతుందంటే ఎందుకు నమ్మవు అన్నయ్య? నీలాంటి ప్రేమ అంటే నువ్వే కదా అన్నయ్య, చెప్పు. నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడే నాకు భర్తగా వస్తాడంటే ఎందుకు ఒప్పుకో అన్నయ్య? కానీ వీడు దూరం అవుతాడని తెలిస్తే గుండె బరువెక్కి ఊపిరి ఆగిపోయేలా ఉందన్నయ్య. మిమ్మల్ని విడిచి ఉండలేను, తనని విడిచి బతకలేను. కలిసి బతకలేక కలిసే చేద్దామని వచ్చాం, కానీ మీ అందరూ గుర్తొచ్చి ఆగాం. ఇప్పుడు ఒప్పించగలమని అనుకుంటున్నాం. ఎందుకురా ఒప్పుకోవాలి చెప్పు? కరెక్టే, మీరు నా గురించి ఆలోచించారు, సంతోషమే. కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. అందరూ తల్లిదండ్రుల్ని దేవుడు దేవతలు అంటారు, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేనంత కామన్ సెన్స్ కూడా లేదారా మీకు? ఎంతోమంది ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు. వాళ్ళందరినీ చూసి ఎందుకు ఒప్పుకోవాలరా అసలు? అట్లని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా బాగున్నారని కాదురా రే. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఉన్నత స్థానాలకు చేరుకోలేదురా? మీకెందుకురా ఇలాంటి చచ్చిపోవాలనే ఆలోచన వచ్చింది?
ప్రేమించిన వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోతే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తర్వాత వాళ్ళు ఏం బతకడం లేదారా? లవ్ ఫెయిల్యూర్ అయినా చావే, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా చావే. ఇలా ప్రతి ఒక్కదానికి అందరూ చావు చావు అని వెతుక్కుంటే ఈ భూమి మీద బతికేదేవర్రా ఇంకా? రేయ్, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి, అంతేగాని దానికి పరిష్కారం చావు మాత్రమైతే అస్సలు కాదురా. సమస్యను ఎదుర్కొనే దమ్ము లేక చావడానికి ఇక్కడికి వచ్చావు, అప్పుడే నీ పతనం మొదలైందిరా. ఇంకేం సాధిస్తావురా నువ్వు లైఫ్లో అసలు? చూడమ్మా, పెళ్లికి ముందు ప్రేమ లేకపోవచ్చు, కానీ పెళ్లి తర్వాత భర్త పిల్లలు వాళ్ళే ప్రపంచంగా జీవితంగా బతికేయచ్చు. ప్రేమించడం తప్పు కాదురా రే. అట్లని మీ ప్రేమను తప్పంటలేను. తల్లిదండ్రులుగా ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయిరా రే. సరేరా రే, ఇంత ఆలోచించిన మీరు మా కోసం ఒకటి చేస్తారా? మేము చెప్పినట్టుని మీ ప్రేమను వదులుకోండి. కలిసి ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమే క్షణం ఎదురయ్యేసరికి ఇంతగా మారాలా? నీలోనే జీవిస్తున్నా, నీతో జీవితం అనుకున్నా. మనం ఇక్కడికి రావాలనుకోవడమే మనం చేసిన మొదటి తప్పు. మన పేరెంట్స్ని బాధ పెట్టి మనం బ్రతకలేం. వాళ్ళ కోసం మనమే విడిపోదాం. ఒకరైనా ఈ కథలో నేరం చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్నే మిగలాల. మనదనుకున్న రేపటిలో మనమేమయ్యామింతటిలో? సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాలా? మేమేం చేశాము, ప్రేమించేశాము, తప్పేం చేశాము? తల్లిదండ్రులు పిల్లల సంతోషాన్నే కోరుకుంటారా రే. మీరైతే ఇట్లా ఎడిపోవడం మాకైతే ఇష్టం లేదు. ఏమంటావు? మనం పేరెంట్స్తో మాట్లాడి వీళ్ళని కలిపి వీళ్ళ మ్యారేజ్ ఎట్లయినా చేద్దాం. ఏమంటావు? ఓకేనా? ఇదండి మా ప్రేమ కథ. ఇలా హ్యాపీగా ఎండింగ్కి వచ్చింది. ఒకటి, ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులు బాధ పెట్టడము, కష్టపెట్టడము చాలా తప్పు. మనల్ని కన్నవాళ్ళే కదా, మన పైన చాలా ప్రేమ ఉంటుంది మన తల్లిదండ్రులకు. సో మనం ఎప్పుడు వాళ్ళని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. దయచేసి మీ పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఆత్మహత్యలు అవి ఇవి చేసుకోకుండా మీకంటూ ఒక కెరీర్ ప్లాన్ చేసుకొని మంచిగా సంతోషంగా హ్యాపీగా అందరితో కలిసి ఉండండి. మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి. Please support us. Please like, comment and subscribe. Our subscribe button పక్కన ఒక bell icon ఉంది, దాన్ని కొట్టండి.